ఈరోజు తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఈరోజు యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గృహంలో శంఖం, చక్రం, గద, పద్మం వీటన్నిటినీ ధరించి లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతున్నట్లుగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ శ్రీ మహావిష్ణువు చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి విష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయం ముందు 5 రంగులలో ఉన్నటువంటి ముగ్గులు వేయాలి. వీటిని పంచవన్నె ముగ్గులు అంటారు. అంటే 5 రంగులతో విష్ణు సంబంధమైన ఆలయం ముందు చిమ్మి ముగ్గులు వేసినట్లయితే అటువంటి వాళ్ళు విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవుతారు. అలాగే ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా గృహంలో విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటానికి ప్రత్యేకమైన పూజలు చేయాలి. మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటాన్ని లేదా విష్ణుమూర్తి శంఖం, చక్రం, గద, పద్మం వీటన్నిటిని ధరించి లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతున్నట్లుగా ఉన్నటువంటి చిత్రపటం కానీ ఏర్పాటు చేసి దానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించిన తర్వాత వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత తులసి దళాలతో, పసుపు పచ్చటి చామంతి పూలతో విష్ణువుని పూజిస్తూ ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం, ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చొప్పున పఠించాలి. విష్ణుమూర్తికి అంటే లక్ష్మీనారాయణలకు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలను శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే తులసి మాలికను ఈరోజు మెడలో ధరిస్తే చాలా మంచిది. లేదా తులసి మాలికతో విష్ణు మంత్రాన్ని జపించినా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చేయాలి. అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. 2, 4, 6, 8 ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. విష్ణువుని ఈరోజు సంపంగి పూలతో పూజిస్తే కన్యలకు ఉన్నటువంటి కుజదోషం తొలగిపోతుంది. విష్ణు ఆలయంలో భక్తులకి గంధం కానీ వెన్నపూస కానీ దానమిస్తే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. విష్ణు ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయటం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ తులసి మొక్కను నాటితే చాలా మంచిది. ఈరోజు ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర శంఖం, చక్రం, పద్మం, స్వస్తి గుర్తు ముగ్గులు వేయటం, తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, ఓం బృందావన్యై నమః అనే మంత్రం జపిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది.